ఉంటాయి. నేను ఏమంటున్నా అంటే బాగా చెప్తే బరాబర్ ఉంటాయి. ఒక రాష్ట్రం అన్నాక అప్పులు ఉంటాయి. ఒక రాష్ట్రం అన్నాక అప్పులు ఉంటాయి. రేపు మీరు దిగిపోయిన తర్వాత ఏ అప్పు లేకుండా ఈ రాష్ట్రాన్ని ఇస్తారా? మిగులు బడ్జెట్ తోటి ఈ రాష్ట్రాన్ని ఇవ్వగలుగుతారా? ఎవడబ్బతరం కాదు, అవ్వదు. గుజరాత్ అంతేందుకు, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఆయన ఈ రాష్ట్రానికే ప్రధానమంత్రి, ఆయన సారీ దేశానికి ఆయన ప్రధానమంత్రి. ఆయన రాష్ట్రంలో కూడా ఆయన అప్లై చేసిండు. మరి వాటి గురించి ఏమంటారు? ప్రధానమంత్రికే తప్పట్లేదే అప్పుల బాధ. అప్పులు చెయ్యని రాష్ట్రం అంటూ లేదు, దేశం కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. బట్ ఏంటంటే ఇక్కడ మ్యాటరు మీరు చెప్తా ఉన్నారు కదా, ఇన్నిన్ని మేము కట్టాలి, ప్రతి నెల 22,000 కోట్లు కట్టాలంటే ఆదాయం, ఎకానమీ క్రియేట్ చేయండి, ఆ రెవెన్యూ క్రియేట్ చేయండి. ఇక్కడ చేయగలగాలి. గతంలో కేటీఆర్ గారు ఒక అంశం చెప్పిండ్రు, నాకు గుర్తొచ్చి సందర్భంగా చెప్తా ఉన్నా. విద్యుత్తు పైన వీళ్ళు పెట్టిన ఖర్చు కంటే కూడా ఆ విద్యుత్తు ద్వారా వచ్చిన ఆదాయమే ఎక్కువ ఉన్నది. అంటే అసెట్స్, ఆ యొక్క ఆదాయాన్ని దాన్ని క్రియేట్ చేసినామని చెప్పిండ్రు. నేనేమంటున్నా, అట్లాంటి క్రియేట్ చేసి మీరు అంత బిల్ట్ చేసిన తర్వాత ఒక కష్టమో ఒక విపత్తు వస్తుంది, దేనైనా అమ్మి ఏదైనా చేయొచ్చు. ఎవరికైనా పక్క రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి సాయం చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, రేవంత్ రెడ్డి గారు సింపుల్గా ఏమంటా ఉన్నారంటే, కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు, మొత్తం అప్పు చేసే రాష్ట్రాన్ని నడిపించిండ్రు. ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పు నేను మోయలేకపోతా ఉన్నా అని అంటా ఉన్నాడు కదా. కేసీఆర్కి ఇచ్చిన గడువు ఎంత సార్? ఒక మాట అంటే ఇప్పుడు కేసీఆర్కి ఇచ్చిన గడువు ఎంత? జనాలందరూ కూడా కేసీఆర్కు అంటే ఈ యొక్క బీఆర్ఎస్కి ఇచ్చింది 10 years. ఈ బీఆర్ఎస్కి ఇచ్చింది ఎంత? 10 years ఇచ్చినాం. ఇప్పుడు వీరే చెప్తున్న మాట 8 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిండని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఎంత? 1.5 year, అంతే కదా? సరే 6 months అనుకుందాం. ఈ కాంగ్రెస్ వచ్చి ఇంత అవుతా ఉన్నది. అయితే ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ చేసిండు. ఈ అప్పును మేము కట్టలేకపోతా ఉన్నాం, దీనికి కేవలం మేము 22,000 మిత్య కడతా ఉన్నాం అని అంటా ఉండు. 22,000 మిత్తి కడతా ఉన్నాం కేవలం అని రేవంత్ రెడ్డి గారు ముచ్చట చెప్తా ఉండు. ఇప్పుడు 8 లక్షల కోట్లకి ఇంత మిత్తి కట్టడం రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది అవుతా ఉంది ప్రతి నెల వచ్చిన వీళ్ళ అధికారంలో కొత్తగా వచ్చిన తర్వాత. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ ఇప్పుడు వీళ్ళకు పోయిన సంవత్సరం డిసెంబర్లో అధికారంకి వచ్చింది. డిసెంబర్లో రాకముందుకు అంటే 2023లో నవంబర్లో, అంటే డిసెంబర్లో అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, వచ్చిర్రు కదా. నవంబర్లో కేసీఆర్ గారిదే కదా రాజ్యం. ఒక మాట అడుగుతా, కేవలం ఒక్క నవంబర్ నెలలోనే కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసిండా? జస్ట్ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇదంతా కూడా క్రమేపీ అంటే విధంగా ఏమంటారు కదా, దశల వారీగా అప్పు జరిగింది. దశల వారీగా ఈయన వచ్చిన అధికారం తీసుకున్న 10 ఏళ్ల కాలంలో దశల వారీగా కేసీఆర్ అప్పు చేసిండు. దశల వారీగా అప్పు చేస్తూ వచ్చింది. మరి నీకైనట్టు ఇబ్బందే ఈ నవంబర్ కంటే ముందు, అంటే అక్టోబర్లో కావచ్చు, లేకపోతే అంతకుముందుకు సెప్టెంబర్లో కావచ్చు, అంతకుముందుకు జూలైలో జూన్లో కావచ్చు, అంతకుముందుకు మా అంటే 1 లక్ష కోట్లు తీసేద్దాం, 7 లక్షల కోట్లు అయినా ఉంటుంది కదా. 7 లక్షల కోట్లు అయినా ఉంటుంది కదా కేసీఆర్ చివరి ఆ ఇయర్లో కూడా. సరే లాస్ట్ ఇయర్లో ఒక్క ఇయర్లోనే 1 లక్ష కోట్లు అప్పు చేసిండు అనుకున్నా కూడా, సంవత్సరానికి 1 లక్షలాగా అంజాది అనుకున్నా కూడా, సరే 85,000 కోట్లు ఎంతో అనుకున్నా కూడా, మిగతా 7 లక్షల కోట్లకు కేసీఆర్ కూడా మిత్తి కట్టే ఉంటాడు కదా. 22,000 అన్న కాడ 18,000 కోట్లైనా అయ్యుండొచ్చు మిత్తి. 18,000 కోట్ల మిత్తైనా కేసీఆర్ కట్టే ఉంటాడు కదా. మరి కేసీఆర్ ఇట్లా మేనేజ్ చేసిండు, అందరికీ బోనస్లు ఇచ్చుకుంటా, లేకపోతే అందరికీ జీతాలు ఇచ్చుకుంటా. ఒక ఎక్సెప్ట్ పాండమిక్ కరోనా టైం తప్ప కేసీఆర్ అన్నిట్లే చేయగలిగిండు. ఇన్ టైంలో వాళ్ళందరికీ మంచిగా కళ్యాణ లక్ష్మి వేసుకుంటా, వాళ్ళందరికీ ఫింక్షన్ ఇచ్చుకుంటా, 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టి, అంటే ఇన్ని బిల్డ్ చేసి ఒక 600 కోట్లని దాన్ని పెట్టుబడి అనుకొని, మళ్ళీ దానికి 1000 కోట్ల దాకా రీచ్ అయ్యి, అటు సెక్రటేరియట్ కట్టి, ప్రాజెక్టులు కట్టి,
ఇవన్నీ చేసి పెన్షన్లు ఇచ్చి రైతు బంధు తీసి ప్రతి నెల వాళ్ళందరికీ ఇవన్నీ చేసి ఈయన ఎట్లా మేనేజ్ చేసిండు మరి? సరే ఆయన చెప్పుకోకపోతున్నాడు, సో నేను మస్తు తప్పు చేసినాను, ఎవరి దాటి చెప్పుకోడు. బట్ ఆయన అయితే మేనేజ్ చేయగలిగిండు కదా. మరి మీరెందుకు మేనేజ్ చేయలేకపోతా ఉన్నారు? 8 లక్షల కోట్ల అప్పు కేవలం కేసీఆర్ దీపోయే ముందట, ఒక్క రోజు ముందట, రేపైతే దీపోతా ఇవ్వాలా అని చెప్పేసి రప్పున 8 లక్షల కోట్ల అప్పు తేలే కదా. ప్రతి దశల వారికి జరిగింది. జరిగిన దాన్ని కేసీఆర్ మేనేజ్ చేసుకుంటూ వచ్చిండు కదా.